నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమొందించి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న. కావ్య కృష్ణన్నకి మరియు కూటమి నేతలకి, మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు, కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్, పాత ఊరు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 7 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఇందుకూరుపేట మండలం కొత్తూరు శ్మశాన వాటికను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. విపిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన గుణపాటి రమేష్ రెడ్డి ఇందుకూరుపేట పోతరాజు దిబ్బ గ్రామ శ్మశాన వాటికలో అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ 75 లక్షల రూపాయలు వెచ్చించి ఇందుకూరుపేట పోతరాజు దిబ్బ శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు. కర్మకాండలు నిర్వహించుకునేందుకు మరియు అస్థికలు నిల్వ చేసేందుకు షెల్టర్స్, సీసీ రోడ్లు, ప్లాంటేషన్స్ మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా శనివారం ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థితిమంతులైన వారు సొంత ఊరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సొంత గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన గుణపాటి రమేష్ రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి పనికి ప్రభుత్వంపై ఆధారపడకుండా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్తులు కావాలని గ్రామస్తులను కోరారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు శ్మశాన వాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేంద్ర నాయుడు, మండల టీడీపీ నాయకులు చెంచు కిషోర్ యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు. సైన్యమై ఇందుకూరుపేట విడవలూరు మద్దతు వెల్లువాయ జనం మీకు అంత మించిన ఉండక్క మీ ఎలక్షన్లో ఫస్ట్ చెప్పాను, అక్కకి మంచి మ్యాచ్, అన్నకి మంచి మ్యాచ్ వస్తే మీకు కట్టిస్తాను. అందుకని కట్టి ఇక్కడ చూసి ఆదర్శంగా ఇందుబాటులో కట్టాలని మీకు చెప్పలేదు. మీరు అందరూ డబ్బులు సందాలు ఇచ్చి కొద్దిగా బాధపడతారు.
మీరు సందాలు ఇచ్చి నవ్వుకుంటూ వస్తారు అక్కడ. నేను చూసాను అన్న లాంటి దేవుళ్ళు అంటూ ఉంటుంది జీవితం. అన్న చందాలు ఇస్తే చందా అని అనుకోడు, ఇచ్చేసాం అయిపోయింది అక్కడ. మీరన్న కొద్దిగా అనుకుంటాను, మీరు డబ్బులు ఈరోజు ఇక్కడ కొత్తూరు, ఇందుకూరుపేట, పోతురాజు దిబ్బ మూడిట్లో మనము శ్మశాన వాటికలు ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మనం రెండు కంప్లైంట్ చేశాము. మీరు అందరూ కూడా కంప్లైంట్ చేశారు. అది తాగడానికి నీళ్లు లేవు, అదేవిధంగా చనిపోతే మనిషిని పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు అని చెప్పి మనం ప్రతి దగ్గర బాధపడడం జరిగింది. దాన్ని నేను ప్రతి దగ్గర మీకు వాగ్దానం కూడా చేశాను. ఎక్కడైతే శ్మశానాలు లేవో ఆ శ్మశానాలు మనము గోడలు లేని దగ్గర గోడలు, దారులు లేని దగ్గర దారులు, శ్మశానాలు ఉండి నీళ్ల వసతి లేని దగ్గర వసతులు, ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటాము. మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకుంటామని మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొత్తూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్తో 7 లక్షలు వెచ్చించి అక్కడ శ్మశాన వాటికను నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇందుకూరుపేటలో, అదేవిధంగా పోతురాజు దిబ్బలో మన రమేష్ అన్న బీజేఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక దగ్గర 50 లక్షలు, ఇంకొక దగ్గర 30 లక్షలు వెచ్చించి ఈ శ్మశాన వాటికలు మీ అందరి కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా ఈ మాదిర తన ఊరు గురించి తను ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరం తీర్చే వాళ్ళైతే తప్పకుండా నాయకులు అవుతారు. కాబట్టి ఆయన చేసిన ఈ పనిని నేను నిజంగా అభినందనిస్తున్నాను. ఇదే మాదిరి మిగతా నాయకులు కూడా ఇదే దారిలో నడవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా కోవూరు నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అయితే నేను మాట ఇచ్చానో ఈ శ్మశాన వాటికల గురించి, దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. ఎక్కడ ఏది అవసరమో ఎంత ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పి ఉన్నాము. అవన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. తప్పకుండా మేము మాట ఇచ్చినట్టు అన్ని దగ్గరలో కూడా ఈ శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని, ప్రజలకి అది ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు. చనిపోయి బాధపడుతుంటే ఒకవైపు పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా ఇంకో బాధతో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనము శాశ్వత పరిష్కారం అనే దాన్ని దీనికి చూపిస్తామని చెప్పి కూడా కోవూరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, ఆయన ఎంపీ లాట్స్తో, ఆయన ఫౌండేషన్తో కొంచెము, అదేవిధంగా మన గవర్నమెంట్లో ఏమైనా పాలసీలు ఉంటే దాన్ని కూడా మనము 2 ఉపయోగించుకొని కొరవై కూడా కంప్లీట్ చేస్తాము. నన్ను మీ అందరూ ఎంతో ఆదరంతో, అభిమానంతో, ఎంతో గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. నేను మీకందరికీ ఏ రకంగా అయితే మాట ఇచ్చానో అవినీతి రహిత కోవూరు, వివాద రహిత కోవూరు మీకు అంకితం చేస్తానని, అది తప్పకుండా నా సాయి శక్తుల ప్రయత్నం చేసి ప్రజల మేలు కోసమే సేవ చేస్తామని చెప్పి ఎంపీ గారు కానీ నేను కానీ మీకందరికీ మరోసారి పత్రికాముఖంగా నేను మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అందరికీ కూడా. అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నా,
రమేష్ ఈరోజు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ పండక్కి గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అంటే మామూలుగా వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి రావడం అటువంటివి ఉంటాయి. ఈ టైంలో మీరందరూ కూడా ఊర్లో ఉండేవాళ్ళు గ్రామానికి బాగా బయట ఏదో మంచి పని చేసుకుంటూ లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉండాలని మీరందరూ కూడా వాళ్ళను కూడా రమేష్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా చిన్న ఈ పెద్ద ఈ కోరికలు ఉంటే అటువంటి వాళ్ళని కూడా ఊరికి ఖచ్చితంగా చేస్తారనే నా నమ్మకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంత ముందులాగా లేరు. 4 రూపాయలు సంపాదించుకొని మనం 1 రూపాయి మన ఊర్లో మనం పెట్టాలా అనేది కూడా కలగతుంది. ఈ మధ్య చాలా దగ్గరలో చూస్తున్నాను. మొన్న ఎలక్షన్లో అయితే దాదాపు 60-70 వేల మంది వాళ్ళ ఖర్చుతో వచ్చి ఓటేసి వాళ్ళు ఆ రోజు నేను చదువుకున్న వాళ్ళని చాలా మందిని కలిసిన వాళ్ళు చెప్పిన మాటలు అయితే, సార్ మా వంతు మేమేమన్నా చేయగలిగితే మేము చేస్తాము, మాకు కూడా మీరు ఏదన్నా చేసేటప్పుడు మాకు కూడా చెప్పండి, మాది 1 రూపాయి మేము పెడతాము అన్నట్టు చాలా మంది నా దగ్గర వాడిపోయి ఉన్నారు. సో మీ ఊర్లలో మీరు కూడా ఇటువంటి చిన్నవి కానీ పెద్దవి కానీ ఈ పండగకి ఈ టైంలో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఖచ్చితంగా మీ ఊర్లో వాళ్ళని అందరూ కూడా మన రమేష్ చేసినట్టే చాలా మంది ఉంటారు ముందుకు వచ్చేవాళ్ళు. సో మీ అందరికీ కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ధన్యవాదాలు. మీరందరూ మాకు ఓట్లేసి గెలిపించిన దానికి. ఈరోజు మనం మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమం ఈ 2 పదాల మీదనే నడుపుతాడు కూడా. సో మీ అందరూ మంచి రోజులు ముందుకుంటాయి. ప్రతి ఒక్కరి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే శ్మశాన వాటికలు అంటే చాలా దగ్గరలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది వసతులు కల్పించారు. చాలా సంతోషం. మీ అందరికి మళ్ళీ కూడా ధన్యవాదాలు. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్స్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఫోన్ 9542 888 225 93171 43647.